మనకి 27 నక్షత్రాలు. జనన మరణాలు ఏమి జరిగినా ఈ 27 నక్షత్రాల్లోనే జరగాలి. 27 అనేటువంటి సప్తవింశతి అనేటువంటి ఒక సంఖ్యకి చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంటుంది. ముఖ్యంగా నక్షత్ర ప్రభావం, తద్వారా వాళ్ళ జీవన విధానం ఏ వయస్సులో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి 27 నక్షత్రాలలో ఆరుద్ర, ఇంత మంచి పేరు చెప్పండి. రుద్రుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. మార్గశిర మాసంలో మనం ఎక్కువగా మార్గశిర పౌర్ణమికి మృగశిర నక్షత్రం వస్తుంది. ఈ మార్గశిర మాసంలో పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున మనం ఆరుద్రోత్సవం చెప్పి చేస్తూ ఉంటాం. ఈశ్వరుడికి చాలా ప్రీతికరంగా, అంటే శివుడికి జన్మ నక్షత్రం కాబట్టి ఆ సమయంలో పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రం రోజున ఈశ్వరుడికి మనం ఆరుద్రోత్సవం చెప్పి చేస్తూ ఉంటాం. అంటే శివాంశ సంభూతులు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక గొప్ప సంబంధం ఏమిటి అంటే, ఆరుద్ర నక్షత్రం ఈశ్వరాంశ సంభూతం. ఆరుద్ర నక్షత్రాధిపతి రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి పరమేశ్వరుడి శ్రీమాత యొక్క సంభూతం. చూడండి, పార్వతీ పరమేశ్వర కలయిక ఒక నక్షత్రంలోనే మనకు కనపడుతూ ఉంటాం. అలాగే ఇందాక మనం కొన్ని నక్షత్రాల సంగతి చెప్పుకుంటున్నప్పుడు కూడాను ఆరుద్ర నక్షత్రం జననం జరిగింది అంటే మన పూర్వీకులు ఎవరో చిన్న వయస్సులో, అంటే 60 సంవత్సరాల లోపల కాలం చేసి ఉంటారు. ఆ వంశంలో ప్రతి తరంలో కూడాను ఇలాంటి అనూహ్యమైనటువంటి మరణాలు, అకాల మరణాలు ఎక్కువగా జరిగి ఉంటాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారి ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరన్నా గొడవలు పడుతున్నా సరే వారిద్దరినీ కూడాను వాళ్ళ సమస్యలు తీరేలా చక్కగా కూర్చోబెట్టి వారికి అర్థమయ్యేలా వాదన తగ్గించడానికి కావాల్సినటువంటి మార్గాన్ని వీరి ద్వారా చేస్తే అతి తొందరగా సమస్య పరిష్కారం జరుగుతుంది. అంటే ఎవరినైనా సరే వశం చేసుకోగలిగినటువంటి, వారి మాట వినేలా చేసేటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు ఒక ఆరుద్ర నక్షత్రం వారి జాతకంలో పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. అలాగే రాహు మహర్దశలో ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు పుడతారు కాబట్టి మొట్టమొదటి 18 సంవత్సరాలు కూడాను రాహు మహర్దశ శేషంలోనే ఉంటారు. దీనివల్ల 18 సంవత్సరాల వరకు అసలు వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు చదువుతారా లేదా, ఎలాంటి ఉద్యోగం చేస్తారు, ఎలాంటి వ్యాపారం చేస్తారు, ఎలాంటి వృత్తిలో వీరు తప్పనిసరిగా స్థిరపడతారు అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఎక్కువగా మదన పెడుతూ ఉంటుంది, బాధ పెట్టేటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉంటుంది. ఒక పట్టాన ఏది ఒక మాట వినరు, వినకపోక ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలు నాకు తప్పితే ఇంకెవరికి తెలియదు అనేటువంటి ఒక మొండి మనస్తత్వంతో ఉంటూ ఉంటారు. కానీ ఇది కేవలం 18 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఈ 18 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పరిస్థితి చాలా విశేషమైనటువంటి ఒక అనూహ్యమైనటువంటి గొప్ప మార్పుగా చెప్పబడుతుంది. ఎంత బాగుంటుంది అంటే, నిజంగా ఈ 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు వీడేనా, ఇంతకాలం మనతో మాట్లాడింది ఇతనేనా అనుకునేంత అనూహ్యమైనటువంటి గొప్ప మార్పు వారి జీవితంలో తోడు చేసుకోవడం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయమైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను వీరి మీద మన్ననల వర్షం కురిపించేటువంటి పరిస్థితి కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారికి 18 సంవత్సరం నుంచి ఒక స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. వారు అనుకున్న పని అనుకున్నట్లుగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఒక దీక్షతో ఒక పని చేస్తే ఎలా ఉంటుందో వారి జీవన విధానాన్ని చక్కగా గోడ కట్టినట్టుగా ఒక్క ఇటుకు పేర్చుకుంటూ నిదానంగా ఉన్నతమైనటువంటి స్థానానికి పొందేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతుంది. గురు మహర్దశ 16 సంవత్సరాలు, దాదాపు అప్పుడు వారికి 16 ఒక 18 34 32 సంవత్సరాలు దాదాపు వయసు వస్తుంది.
34 సంవత్సరాల వయసు కల్లా వాళ్ళ జీవితం స్థిరపడిపోతుంది. ఆర్థికంగా, సంతోషపరంగా, అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు. వ్యవహారానికి వస్తే ఊసింత లేట్ అవుతుంటుంది, కానీ ఆలస్యం అవుతుంటుంది, కానీ తప్పనిసరిగా మంచి భార్య దొరకటం, తద్వారా వారి కుటుంబ జీవితం కూడాను, అంటే వైవాహిక జీవితం కూడాను ఆనందపరమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ప్రపంచంలో కావాల్సింది ఏముంది మనకి? ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఉంటుంది. అమ్మాయిలకైతే మంచి అబ్బాయి దొరకడం, అబ్బాయిలకైతే మంచి అమ్మాయి దొరకడం, తద్వారా వివాహం జరగడం, ఆ వైవాహిక సంబంధాలు కూడాను ప్రశాంతంగా ఉండడం, అలాగే మీ పెద్దల దగ్గర నుంచి కూడాను మీకు కావలసినటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో అవన్నీ కూడాను మీకు 34 సంవత్సరాల లోపల అంది స్థిరమైనటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఎందులో అయినా సరే స్థిరపడిపోయి ఏ వీరికి వెనుకు తిరిగి చూడవలసినటువంటి పరిస్థితి లేదు. ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు అనుకునేటువంటి పరిస్థితి కూడా 34 సంవత్సరాల కల్లా ఒక ఆరుద్ర నక్షత్రం వారికి ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి బుధ మహర్దశ. వీరికి ముఖ్యంగా ఈ యొక్క దశలో వ్యాపారం మీద ఎక్కువగా ఆలోచన పడుతూ ఉంటుంది. కొత్త వ్యాపారం చేయాలి, కానీ వ్యాపారం చేయవచ్చును. ఎక్కడైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటారో ఈ నక్షత్రం వారు ఎక్కువగా దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటిది దూరంగా పెట్టడం, అలాగే ఫైనాన్షియల్ బిజినెస్ అంటే అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, వడ్డీలకి ఇలాగ రుణాలు ఇవ్వడం అనేది మాత్రం అవి కూడా దూరంగా ఉండడం అనేది, జాయింట్ బిజినెస్ చేయకుండా అంటే భాగస్వామ్య వ్యాపారం చేయకుండా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం. అక్కడి నుంచి ఈ 17 సంవత్సరాలలో వ్యాపార పరంగా మీకుండేటువంటి ఆ కుటుంబం కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారిలో కావచ్చు, ఒక గొప్ప స్థానాన్ని పొందుతూ మంచి పేరు తెచ్చిపెట్టుకొని మీకు మీ భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా, అలాగే అంతకుముందున్నటువంటి కోపం, బాధలు ఇవన్నీ కూడా తగ్గిపోయి చాలా సౌమ్యులుగా, మంచివారిగా, మంచి వ్యక్తిత్వం కలిగి అందరికీ సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అలా చేసేటువంటి ఆలోచన విధానం కూడా మీకు ఇంకా పెరుగుతూ తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కూడా చక్కగా కనపడుతుంది. తదుపరి ఇందాక శని మహర్దశ, తదుపరి బుధ మహర్దశ. ఈ బుధ మహర్దశలో ఇక్కడ కూడాను మీరు అనుకునేటువంటి సకల కార్యాలు ఏవైతే నాకు ఈ పని కావాలి అని అనుకోవటమే ఆలస్యం, తప్పనిసరిగా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రయత్నం కూడాను. తద్వారా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో లేదా మీ అత్తింటి వారి సహాయ సహకారాలతో మీరు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తద్వారా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆనందం. ఇంకొకటి కూడా చెప్తాను, ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు దాదాపుగా దైవభక్తి అధికంగా మెండుగా ఉండేటువంటి లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి. తద్వారా తీర్థయాత్రలు సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా పెద్దలకు కావలసినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులని చక్కగా ప్రేమగా చూసుకునేటువంటి లక్షణాలు కూడా ఒక ఆరుద్ర నక్షత్రంలో జననం జరిగినటువంటి వారికి తప్పనిసరి కలుగుతూ ఉంటాయి. అంటే పెద్దల ఆశీర్వచనం ఉంటే కుటుంబ వృద్ధి జరుగుతుంది. అలాంటి ఆలోచనతో వీళ్ళకే కాకుండా వీళ్ళ పిల్లలకు కూడా మంచి సంస్కృతి సంప్రదాయాల్ని నేర్పిస్తూ వాళ్ళను కూడా మంచి మార్గంలో ప్రయాణం చేసేలా చక్కగా ఒక దారి వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వారికి ఈ యొక్క బుధ మహర్దశ తదుపరి కేతు మహర్దశ. ఈ కేతు మహర్దశలో ఆరోగ్య భంగం, అపవాదులు, అపనిందలు, మీకు సంబంధమైనటువంటి వ్యవహారాలలో తలదూర్చడం ద్వారా ఎప్పుడు మీ జీవితంలో జరగని అవమానాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క 7 సంవత్సరాలలో, అంటే రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు 34, తదుపరి శని మహర్దశ 12 సంవత్సరాలు 53 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల పాటు బుధ మహర్దశ 77. ఈ 70 ఏళ్ల దగ్గర నుంచి మాత్రం కొంతవరకు అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంది.
అక్కడ ఆయుష్ కూడా ముప్పు ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవడం, అనవసరమైనటువంటి అలవాట్లు దూరం చేసుకొని ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉండడం అనేది కేతు మహర్దశ అంటే 70 సంవత్సరాల నుంచి 77 ఏళ్ల లోపల ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎక్కువగా శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, రక్తహీనతకు సంబంధించినటువంటి అనారోగ్యాలు మీకు దరిచేరి మిమ్మల్ని ఎక్కువగా బాధకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు వీరు కూడా పితృదోషకారకులై పుట్టుంటారు. కాబట్టి తప్పనిసరిగా పితృదోష నివారణ చేయించుకోవడం అనేది చాలా చాలా చెప్పదగ్గ ఒక జాగ్రత్త పడవలసినటువంటి సూచనగా చెప్పబడుతుంది.